హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. మన మోనీస్ కిచెన్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేసి 2 వీక్స్ అవుతుంది. ఎందుకు గ్యాప్ వచ్చిందంటే రీజన్ ఏమీ లేదు. అనుకోకుండానే ఇలా గ్యాప్ వచ్చేసిందనమాట. అయితే ఈరోజు చాలా సింపుల్ రెసిపీ. ఎప్పుడు రొటీన్‌గా ఎగ్ కర్రీ కానీ, ఆమ్లెట్ కానీ ఇలా కాకుండా ఇంట్లో ఒక 2 ఎగ్స్ ఉన్న చాలు. మనం ఈజీగా ఒక సింపుల్‌గా ఒక రెసిపీ చేసేయొచ్చు. టైం లేదనుకున్నప్పుడు కూడా ఈజీగా చేసి రెసిపీ పెట్టేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తిన్నవాళ్ళు కూడా చాలా బాగుంది అంటారు. చాలా సింపుల్‌గా ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. దానికోసం నేను ఒక 3 ఎగ్స్ తీసుకున్నాను. ఒక 3, 4 టమాటా, ఒక 5, 6 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయలు ఒక 2, చిన్న సైజ్ అయితే ఒక 2, 3 తీసుకొని వీటిని ఎంత సన్నగా చాప్ చేయగలిగితే అంత సన్నగా చాప్ చేసుకోవాలి. ఈ కర్రీలో గ్రేవీ రావడానికి ఆనియన్సే అనమాట. ఆనియన్స్ ఎంత ఎక్కువగా ఉంటే కర్రీ అంత బాగుంటుంది. చాలా సన్నగా చాప్ చేసుకోవాలి. ఇలా రెడ్ కలర్లో ఉన్న ఆనియన్స్ని కట్ చేయాలంటే చాలా ఏడుపు వస్తుంది. ఇవి చాలా కళ్ళు మండుతాయి కదా. చాపర్ ఉంటే కూడా చాపర్లో కూడా ఈజీగా చాప్ చేసుకోవచ్చు. ఇలాగే చాలా సన్నగా అన్నీ చాప్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా ఇలాగే మధ్యలో కట్ చేసి వీటిని కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. స్పైసీ ఎక్కువ తినాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. మనం కర్రీ ప్రిపేర్ చేసే ముందు అన్నీ ఇలాగే ముందే రెడీ చేసి పెట్టుకుంటే కర్రీ ఈజీగా అయిపోతుంది. అప్పటికప్పుడు అన్నీ కోసుకునే దానికంటే ముందే ఇలా కట్ చేసి పెట్టుకుంటే ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు కర్రీ. టమాటాలను కూడా చాలా చిన్నగా చాప్ చేసుకోవాలి. టమాటా ఎక్కువ అవసరం లేదు. టమాటా ఎక్కువ వేస్తే మళ్ళీ కర్రీ కొంచెం పుల్లగా అయిపోతుంది. ఇందులో ఆనియన్స్ మెయిన్ అనమాట. ఇలా అన్నీ కట్ చేసుకొని రెడీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో ఒక 3, 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకొని మగ్గించుకోవాలి. ఆనియన్స్లో సాల్ట్ వేస్తే త్వరగా కుక్ అయిపోతుంది. నేను సాల్ట్ వేసాను, కాకపోతే క్లిప్ మిస్ అయిందనమాట. కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మగ్గించుకోండి. కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా బాగా ఒకసారి కలిపి ఇప్పుడు ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై కాదు, ఇవి మంచిగా మగ్గిపోవాలన్నమాట. టమాటా వేసిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా ఒకసారి కలిపి వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఈ టమాటాలో ఉండే వాటరే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ కారం వేసుకొని, కారం అయితే కంప్లీట్లీ ఆప్షన్ అండి, వేసుకోకపోయినా ఏమీ కాదు. ఇప్పుడు ఇందులో ఎగ్స్ పగలగొట్టుకోవాలి. ఎగ్స్ వేసే ముందు ఎగ్స్ని బాగా ఒకసారి క్లీన్ చేసి అప్పుడు ఇందులో ఎగ్ మీద ఉండే ఈ ఎగ్ సెల్స్ ఏం పడకుండా మంచిగా వేసుకోండి. ఇప్పుడు ఎగ్స్ మీద కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి. దీనివల్ల ఎగ్కి సాల్ట్ మంచిగా పడుతుందన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మంచిగా కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇది బాగా మెత్తగా కలిపేయకుండా కొంచెం ఇలాగా లైట్గా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇప్పుడు రెడీ అయిపోయిందనమాట. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. టైం లేనప్పుడు ఈజీగా ఇలా చేసి పెట్టేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికి పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఎప్పుడైనా ఇలాగ సింపుల్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. వీడియో కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. ఇంకొక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. మీరు మోనీస్ కిచెన్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టైం. టేక్ కేర్. బాయ్.